Welcome to Competitive Exams Corner. Welcome to the editorial video. ఈరోజు ఎడిటోరియల్ ఏంటంటే బిల్లింగ్ ఫర్ ఫ్యూచర్. బిల్లింగ్ ఫర్ ఫ్యూచర్ కింద ఇంపార్టెంట్ వర్డ్స్ ఒకటి ఉన్నాయి. ఇండియా ఈజ్ అ వరల్డ్స్ ట్యాక్స్ డిస్ప్యూట్ క్యాపిటల్. న్యూ ఇన్కమ్ ట్యాక్స్ బిల్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు చేంజ్ దాట్. ఇండియాలో ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా చాలా కఠినతరంగా ఉండేవి. బట్ కొత్తగా ఇన్కమ్ ట్యాక్స్ లా అన్నది ఒకటి ఆ, నిర్మలా సీతారామన్ గారు తీసుకొస్తున్నారు. సో అది చాలా చాలా సింపుల్ గా చాలా సరళతరంగా ఉండబోతున్నాయి. అండ్ దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అండ్ దీంట్లో కొత్తగా ఏమేమి మార్పులు వచ్చాయన్నది ఈ వీడియోలో మనం చూద్దాం. సో ఇక్కడ పక్కన మీరు అబ్జర్వ్ చేస్తే స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్ అనేది మరొక ఆర్టికల్ కనబడుతుంది. సో సేమ్ మనకు ఈ ఎడోలకు సంబంధించిన ఆర్టికల్ ఇది కూడా. సో ఇన్కమ్ ట్యాక్స్ బిల్ 2025 aims to usher in in simplified regime by tweaking tax slabs and reducing compliance burden while making violations expensive. It comes at a time when mounting external heavy headwinds have forced the country to pull all domestic levers to realize high growth, and a new investor friendly tax regime is part of that strategy. A look at measures and their impact. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనం ద న్యూ షార్ట్ అండ్ సింప్లిఫైడ్ ట్యాక్స్ లా కమ్స్ ఇన్ ఎఫెక్ట్ ఆఫ్టర్ ఏప్రిల్ 2026. సో ఈ కొత్తది 2024 ఏప్రిల్ తర్వాత మనకు అందుబాటులోకి వస్తుంది. సో ఇట్ ఈస్ మోర్ ప్రిడిక్టబుల్ టు expected to draw investors, and old tax regime will continue giving taxpayers more time to weigh benefits and switch. సో ఇది మనకు కాస్త సమయం ఇస్తోంది. అండ్ మనము అంటే ఓల్డ్ది వెంటనే మారిపోకుండా కాస్త సమయం ఉంది. అండ్ ఏదేది మార్పులు వచ్చాయి ఎలా మారాలి అని చెప్పి. అండ్ tax year to replace the assessment year, and financial year in place of previous year to clear confusion between the AY and FY. సో ఫైనాన్షియల్ ఇయర్ అసెస్మెంట్ ఇయర్ ప్లేస్ లో మనకు ట్యాక్స్ ఇయర్ రాబోతోంది. సో ఈ అసెస్మెంట్ ఇయర్ ప్లేస్ లో ట్యాక్స్ ఇయర్ రాబోతుంది అండ్ ప్రీవియస్ ఇయర్ ప్లేస్ లో ఫైనాన్షియల్ ఇయర్ రాబోతుంది అనమాట. సో ఇది ఈ కొత్త కొత్త వర్డ్స్ కూడా ఇందులో ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ నో ట్యాక్స్ ఆన్ ఇన్కమ్ అప్ టు 12 lakhs అండ్ రిలీఫ్ ఆన్ హయ్యర్ ఎర్నింగ్స్. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ లాంగ్వేజ్ కెప్ట్ సింపుల్, అన్అంబిగ్యుయస్, అవుట్డేటెడ్ ప్రొవిజన్స్ రిమూవ్డ్, processes streamlined. So this will lead to less paperwork, cut litigation. And next, simpler tax regime with the clear rules for MSMEs to cut compliance cost and promote growth. అండ్ మనకు ఐటీ రిటర్న్స్ కూడా 4 years వరకు మనకు పే చేసుకోవచ్చు అనమాట, ఫైల్ చేసుకోవచ్చు. సో ఇది చాలా ట్యాక్స్ పే చేసే వారికి చాలా ఫ్లెక్సిబిలిటీగా ఉంటుంది అనమాట. అండ్ క్లియరర్ ప్రెజెంటివ్ టాక్సేషన్ ఫర్ నాన్ రెసిడెంట్స్ ఫర్ బెటర్ predict liability, and more deductions for EV loans, R&D and rural projects will promote green economy. అండ్ అంటే మనకు ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో మనం వాటిని కొనుక్కోవాలంటే వాటికి సంబంధించిన లోన్స్ కానీ సో అవన్నీ ఈజీగా శాంక్షన్ అయిపోతాయంట. సో అలా గ్రీన్ ఎకానమీ కూడా వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. అండ్ స్ట్రాంగర్ యాంటీ ట్యాక్స్ అవాయిడెన్స్ నార్మ్స్ అండ్ హయ్యర్ పెనాల్టీ ఫర్ మిస్ రిపోర్టింగ్ టు బూస్ట్ కంప్లైంట్స్, వైడెన్ ట్యాక్స్ బేస్ అన్నమాట. అంటే ఎవరైతే ట్యాక్స్ కట్టము అని ఉంటారో సో వాళ్లకు కఠినతరంగా కొన్ని కొన్ని కూడా రూల్స్ కూడా ఫ్రేమ్ చేయడం జరిగింది. సో అలా అన్నమాట. తర్వాత మోర్ కోహరెంట్ ట్యాక్స్ అప్రోచ్ ఫర్ బిజినెస్ ఎక్స్పెన్సెస్ అండ్ ఫారెక్స్ ట్రాన్సాక్షన్స్ టు హెల్ప్ కంపెనీస్ ప్లాన్ బెటర్. సో కంపెనీస్ కి కూడా అనుకూలంగా కొన్ని ఇంపార్టెంట్ రూల్స్ ని కూడా ఫ్రేమ్ చేయడం జరిగింది. అండ్ శాలరీ డిడక్షన్స్ ఎగ్జంప్షన్స్ క్లబ్డ్ టుగెదర్ అండర్ వన్ సెక్షన్ ఫర్ ఈజియర్ ట్యాక్స్ కంప్యూటేషన్. మనకు శాలరీ డిడక్షన్ లో ఇంతకు ముందు సెక్షన్స్ వేరే 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 ఉండేవి, కానీ ఇప్పుడు ఏంటంటే కేవలం అన్ని కలిపి ఒకే సెక్షన్ కింద మనము క్యాలిక్యులేట్ చేసే సదుపాయాన్ని ఈ యొక్క కొత్త
బిల్ అనేది స్టార్ట్ చేయబోతుంది. అండ్ ఫార్ములా టు యాక్సెస్ రిటర్న్ డౌన్ వాల్యూ ఆఫ్ బ్లాక్ అసెట్స్ టు బ్రింగ్ మోర్ క్లారిటీ టు డిప్రిషియేషన్ క్యాలిక్యులేషన్స్. డిప్రిషియేషన్ అంటే తెలుసు కదా! సో, అది తరుగుదల. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5,00,000 పెట్టి ఒక కార్ కొన్నారనుకోండి. ఆ కార్ వాల్యూ నెక్స్ట్ ఇయర్‌కి 5,00,000 ఉంటుందా? 5,00,000 ఉండదు. అది 415 4 ఉంటుంది. అదే కార్ ఒక 10 సంవత్సరాల తర్వాత దాని దాని వాల్యూ 1,00,000 అలా ఉంటుంది. అంటే దాని వాల్యూ అన్నది ఇయర్ బై ఇయర్, ఇయర్ బై ఇయర్ కిందికి పడిపోతూ ఉంటుందన్నమాట. సో, అది దాన్ని డిప్రిసియేషన్ అని పిలుస్తారు. సో, దాన్ని కాలిక్యులేట్ చేయడానికి కూడా సో, చాలా ఈజీగా ఉండబోతుంది ఫార్ములా. సో, అది ఈ ఆర్టికల్‌లో కూడా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడేంటంటే కొన్ని కొన్ని నార్మల్ విషయాలు కూడా రాశారు. ఆహ్, అంటే మన ఇంట్లో ఏవైతే గొడవలుంటాయో, సో, ఆ గొడవలు ఉన్నప్పుడు మనము వాటిని సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తాం. సో, అలాగే ఇన్ ద సేమ్ వే ఈ విపరీతంగా డిస్ప్యూట్స్ ఉన్న ఇన్‌కమ్ టాక్స్‌లో సాల్వ్ చేయడానికి నిర్మలా సీతారామన్ గారు ప్రయత్నించారు అని చెప్పి ఇక్కడ వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అండ్ ద న్యూ ఐటీ బిల్ ఈస్ రెడీ అండ్ గాట్ క్యాబినెట్ అప్రూవల్ విల్ హోప్‌ఫుల్లీ టేబుల్డ్ ఇన్ పార్లమెంట్. అండ్ rules for deductions don't look like riddles. They are many more sections, but only because the existing rules have been sorted for clarity. అయితే ఇక్కడేంటంటే మనకు న్యూ అసెట్ కేటగరీస్ లైక్ క్రిప్టో, న్యూ ఇన్‌కమ్ స్ట్రీమ్స్ లైక్ గేమింగ్, ఇన్‌ఫ్లుయెన్సర్స్ కవర్ అవుతున్నాయని చెప్పి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో, ఇందాక చెప్పినట్టుగా అసెస్‌మెంట్ టు టాక్స్ ఇయర్ ఇది చాలా చిన్న విషయమే. కాకపోతే చాలా చాలా విషయాల్ని, చాలా చాలా గొడవల్ని ఆహ్, ఇది సాల్వ్ చేయబోతోంది. అండ్ ద డైరెక్ట్ టాక్స్ డిస్ప్యూట్స్ హావ్ బికమ్ ద ప్లేగ్ ఓవర్ ద పాస్ట్ 15 ఇయర్స్. గత 15 సంవత్సరాల నుంచి ఈ యొక్క గొడవల అంటే ఈ యొక్క ఆలోచనలు, కన్‌ఫ్యూజన్స్ ఇవైతే ఉన్నాయన్నమాట. సో, దీంతో అవన్నిటికి ఒక ఫుల్ స్టాప్ అయితే పడబోతోంది. ఇది చాలా గొప్ప విషయం. అండ్ చాలా మెచ్యూర్డ్ స్టెప్ అని చెప్పొచ్చు. సో, ఇది మనకు ఈ ఎడిటోరియల్ అంటే బిల్డింగ్ ఫర్ ఫ్యూచర్. అంటే రాబోయే తరాల కోసం ఒక న్యూ ఇన్‌కమ్ టాక్స్ లా అన్నది, న్యూ ఇన్‌కమ్ టాక్స్ బిల్ అనేది నిర్మలా సీతారామన్ గారు తీసుకొని రావడం జరిగింది. సో, చాలా చాలా ఒక గుడ్ స్టెప్ అని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ ఒకటి అనాలిసిస్ చూడండి. ఓఈసీడీ అనాలిసిస్ ప్రకారంగా ఆఫ్ ఓఈసీడీ అనాలిసిస్ ఆఫ్ టాక్స్ డిస్ప్యూట్స్ ఆఫ్ 34 కంట్రీస్ షోడ్ ఇండియన్ అథారిటీస్ వన్ ఓన్లీ 11.5 ఆఫ్ దేర్ కేసెస్ ఇన్ 2015 యాస్ అగైన్స్ట్ ద గ్రూప్ యావరేజ్ ఆఫ్ 65%. అంటే మనకు 11.5% మాత్రమే మనము ఏదైనా ఒక ఈ డిస్ప్యూట్స్ ఉంటే వాటిలో మనం నెగ్గుతున్నాం. అంటే మిగిలినవి మనం నెగ్గట్లేదు. అంటే చాలా కఠినతరంగా ఉండేవి ఇంతకు ముందున్న లాస్ అన్నమాట. సో, సో ఇది చెప్తున్నారు. లాస్ట్ చూడండి. ఏ simpler, clearer, unambiguous IDLA can help end this tyranny. Fewer tax disputes also mean greater ease of doing business. Does the new bill live up to these expectations? We will know when the official version is officially tabled. సో న్యూ ఇన్కమ్ ట్యాక్స్ బిల్‌కి సంబంధించిన ఆర్టికల్ ఇది. దానికి సంబంధించిన ఇమేజ్ అన్నమాట. సో, ఇవి ఈ రోజుకి సంబంధించిన ముఖ్యమైన ఎడిటోరియల్. అండ్ నెక్స్ట్ వీడియోస్‌లో కూడా చాలా మీకు ఇన్ఫర్మేటివ్‌గా ఉండబోతున్నాయి. అండ్ స్టే ట్యూన్డ్. థాంక్ యూ. జై హింద్.